సదాశివాయై నమః. సదాశివాయై నమః. శివ అంటే మంగళస్వరూపుడు, సర్వకాల సర్వావస్థలలో మంగళస్వరూపుడుగా ఉండి లోకాలకు శుభాలు సర్వశుభాలు చేకూర్చేటువంటి వాడిని సదాశివుడు అంటారు. ఆ సదాశివుడు రూపంలో ఉంది కనుక అమ్మవారిని సదాశివ అంటున్నారు. అమ్మవారే ఈ సర్వలోకాలకి మూలం. అమ్మవారిలోనే సకల ప్రాణులు ఏమాత్రం భీతి లేకుండా సుఖంగా ఉన్నాయి, పుట్టినయి, పెరుగుతున్నాయి. కాబట్టి అమ్మని సదాశివ అంటూ మనకి ఈ పురాణాల్లో పేర్కొంటూ ఉన్నారు. అనుగ్రహదాయై నమః. ఆ సదాశివ రూపంలో ఉండి అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది. సృష్టి స్థితి లయాలు అయిపోయింది, తిరోధానం అయిపోయింది. ఇప్పుడు అనుగ్రహం గురించి చెప్తున్నారు. అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అనుగ్రహం అంటే శాశ్వతంగా తన సన్నిధిలో ఉంచుకొని పునర్జన్మ అనేది లేకుండా ఇస్తుంది తల్లి. లేదు, స్వేచ్ఛగా మన ఇష్ట ప్రకారం కావాలంటే జన్మించవచ్చు అనే విధంగా కూడా తల్లి అట్లా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. పునర్జన్మ లేకపోతే అమ్మ దగ్గరే ఉంటారు, అప్పుడు ఇంక దుఃఖం అనేదే ఉండదు. కానీ లోక సంరక్షణ కోసం కొంతమంది మళ్ళీ అంటే అమ్మవారు నియోగిస్తుంది అనమాట. ఇదిగో మీరు వెళ్ళి అక్కడ జన్మించండి, అదిగో అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని సంరక్షించండి అని చెప్పి వాళ్ళకి ఆదేశిస్తుంది. మళ్ళా వాళ్ళు జన్మిస్తారు. అట్లా అంటే స్వేచ్ఛా జన్మని ప్రసాదిస్తుంది తల్లి. అలా కూడా ఉండదు. అందుకని ఇక్కడ అమ్మని అనుగ్రహరాయే నమః అంటూ ఉన్నారు. టోటల్గా ఏంటంటే ఈ సంసార బంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ బంధన నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మని అనుగ్రహరాయే నమః అంటూ ఉన్నారు. పంచకృత్య పరాయణాయై నమః. పంచకృత్య అంటే 5 పనులు. 5 పనులు ఏంటి? సృష్టి, స్థితి, నాశం, లయము, తిరోధానము, అనుగ్రహం అనేటువంటి 5 పనులను తల్లి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ ఇగో ఈ 5 రూపాల్లో ఉండి చేస్తూ ఉంది తల్లి ఈ 5 పనులని. కాబట్టి అమ్మవారిని పంచకృత్య పరాయణ అంటూ ఉన్నారు. భానుమండల మధ్యస్థాయై నమః. భాను అంటే సూర్యుడు మండలాకారంలో ఉంటాడు. ఆ భానుమండల మధ్యలో ఉంటుంది అమ్మవారు. అందుకనే భానుమండల మధ్యస్థాయై నమః. సూర్యుడు నారాయణ స్వరూపుడు. యుద్ధంలో మరణించిన వారికి వీర స్వర్గం వస్తుంది కదా. ఆ వీర స్వర్గానికి వెళ్ళాలంటే సూర్యమండలాన్ని ఛేదించుకుని వెళ్ళాలంట. అంటే దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి, క్రాస్ చేసి వెళ్ళాలి, సూర్యమండలాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అంటే భానుమండలం మధ్యలో ఉన్న అమ్మవారు, మరి అమ్మవారి దర్శనం అయితేనే వాళ్ళకి వీర స్వర్గం లభిస్తుంది. అమ్మ వీర స్వర్గ ప్రదాయిని. అందుకే అమ్మని ఇక్కడ భానుమండలం మధ్యస్థాయై నమః అంటూ ఉపనిషత్ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలానే మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. అనాహత చక్రాన్ని భానుమండలం అంటారు. అనాహత చక్రం మధ్యలో అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకని భానుమండల మధ్యస్థాయై నమః అని అంటున్నారని ఇంకొక అర్థం కూడా తెలియజేసుకోవచ్చు. ఇక అమ్మవారు మహాయోగి నదీశ్వరి అని కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. భైరవే నమః అంటే అర్థం ఏంటంటే మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళు 25 సంవత్సరాల లోపు ఉండేటువంటి మంత్ర సాధకురాలని భైరవి అంటారు. ఇక అంటే శరీర భ్రాంతి, ఆ శరీరం మీద వ్యామోహాన్ని పొందినటువంటి మహాసాధకుల్ని భైరవి అంటారు. అంటే శరీరం నేను కాదు, శరీర భ్రాంతిని వదిలేసి సాధన చేయడం అనేది అది తేలికైన విషయం కాదు. దానికి ఎంతో ఉపాసన సాధన కావాలి. మరి అలా చేసేవాడిని భైరవి అంటారు. ఇక మహాశివుడిని భైరవుడు అంటాడు. ఎందుకంటే భీమ్ అనే శబ్దాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన భైరవుడు అని చెప్పుకున్నాం. ఇక ఆయన భార్య కాబట్టి, పత్ని కాబట్టి భైరవి అని అమ్మని అంటూ ఉంటారు. ఇక 12 సంవత్సరాల లోపు ఉండే కన్యకలని
భైరవి రూపంతో కొలుస్తూ ఉంటారు. ఈ దశ మహావిద్యలలో భైరవి విద్య అనేది ముఖ్యమైనటువంటిది. ఇంకోటి భీ అంటూ రవంచి శబ్దం చేస్తుంది తల్లి, అందుకని ఈమెను కూడా భైరవి అని పిలుస్తూ ఉన్నారు అని ఇంకొక మీనింగ్ చెప్తూ ఉన్నారు. అలానే ఇంకొక మీనింగ్ ఏంటంటే భయంతో వణికిపోయేటటువంటి స్త్రీలను రక్షిస్తుంది తల్లి, అందుకే ఆమె భైరవి. లోకంలోని పరమ పతివ్రతలను రక్షిస్తుంది. అరుంధతి మహా పతివ్రత కదా, ఆ రూపంలో ఉంది కూడా అమ్మవారి గాని ఈ విధంగా భావిస్తూ ఉంటారు కాబట్టి అమ్మని భైరవి అంటూ ఉన్నారు. భగమాలిన్యే నమః. భగ అంటే ఉత్తమ స్త్రీ లక్షణాలు అని అర్థం. భగ అంటే ఉత్తమ స్త్రీ లక్షణాలు. అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఉత్తమ స్త్రీ లక్షణాలతో దర్శనమిస్తుంది. అందువలన అమ్మవారిని భగమాలిని అని అంటూ ఉంటారు. ఆ ఉత్తమ స్త్రీ లక్షణాలుగా 6 గుణాలు చెప్పారు. అప్పుడు ఏంటంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 లక్షణాలు ఉంటే గనక అది ఆమె ఉత్తమ స్త్రీగా పేర్కొనబడుతున్నారు. అవన్నీ ఉన్నవి అమ్మవారికి, అందుకే అమ్మవారిని భగమాలిని అంటారు. ఇక భగ అంటే సూర్యుడు అని అర్థం కూడా ఉంది. సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అనే పేరు మనం వినే ఉంటాం. ద్వాదశ ఆదిత్యులు అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతోటి ఆదిత్యులు కొలవబడుతూ ఉంటారు. ద్వాదశ ఆదిత్యులు మనకి 12 నెలలు ఉన్నాయి కదా, 12 నెలలకి 12 మంది ఆదిత్యులు అన్నట్టుగా. ఈ ఆదిత్యులందరినీ కూడా అమ్మవారు మెడలో ధరించినట్టుగా ఉంటదంట. అంటే 12 మంది ఆదిత్యుల్ని మాలగా గుచ్చుకొని మాలిన్యే నమః అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అమ్మవారు ఆ ఆదిత్యుల్ని గుచ్చుకొని మెడలో వేసుకుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకనే భగమాలిన్యే నమః. ఇంకొక అర్థం ఏంటంటే భగ అంటే షట్చక్రాలు కూడా భగ అంటారు. మరి షట్చక్రాల్లో ఉన్నది అమ్మే కదా, షట్చక్రాల రూపంలో తల్లి మాలగా ధరించి ఉన్నది, షట్చక్రాల రూపంలో ఉన్నది తల్లి, అందుకని ఆమెని భగమాలిన్యే నమః అంటూ తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. పద్మాసనాయ నమః. పద్మంలో ఆసనంగా చేసుకుని కూర్చుంది తల్లి అని అర్థం. పద్మం అంటే తామర పువ్వు, తామర పువ్వుని ఆసనంగా చేసుకుని కూర్చుంది, అందుకే ఆమె పద్మాసన. మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు, షట్చక్రాలు. ఈ షట్చక్రాలని 6 పద్మాలతో పోలుస్తారు, పద్మాలతో అంటూ ఉంటారు. పద్మాలు షట్పద్మాలు. ఈ 6 పద్మాలు కాకుండా సహస్రార పద్మం ఒకటి ఉంది, దాంట్లో అమ్మ కొలువై ఉంటుంది, అందుకే ఆమె పద్మాసన అని చెప్తూ ఉన్నారు. ఇక శ్రీ సూక్తంలో కూడా చివరిలో వస్తుంది యాసా పద్మాసనస్థ అని మనకి వస్తూ ఉంటుంది చివరిలో. అంటే అమ్మవారు చెప్తూ ఉన్నారు, పద్మంలో కూర్చొని ఉంటుంది, పద్మాలయగా పద్మప్రియగా ప్రసిద్ధికి కిందవరు అంటే శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి రూపంలోనే దర్శనమిస్తుంది కదమ్మా, కాబట్టి అమ్మవారు పద్మాసన. ఇక 25 సంవత్సరాల వయసు కలిగిన అమ్మవారి స్వరూపాన్ని కూడా పద్మాసన అంటారు. లోకకంటకుడు అయినటువంటి పద్మాసురుడు అనేటువంటి వాడిని చంపింది అమ్మ, అందువల్ల ఆమెకి పద్మాసన అనే పేరు వచ్చింది. ఇంకొక భావం చెప్పుకోవాలంటే నవనిధులలో ఒక నిధి పద్మనిధి అని ఏదో ఒకటి ఉంది, దాని గురించి మార్కండేయ పురాణంలో చెప్పారు. పద్మనిధి. ఈ నిధి ఉన్న చోట దుఃఖం అనేదే ఉండదంట. ఆ నిధి రూపంలో ఉన్నది కూడా అమ్మే, ఆ నిధి రూపంలో కొలువై ఉన్నది అమ్మ, అందుకని పద్మాసన అని చెప్పని తెలియజేస్తూ ఉంటారు. భగమాలిన్యే నమః అంటే భగ అంటే ఉత్తమ స్త్రీ లక్షణాలు అని, ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్న తల్లి, అందుకని భగవత్యే నమః అంటూ ఉన్నారు. అంటే ఆ లక్షణాలు ఏం చెప్పుకున్నాము? ఐశ్వర్యము, వీర్యము, సత్కీర్తి, ధనము, విజ్ఞానము, వైరాగ్యము, ఇదిగో ఇవన్నీ కలిగి ఉన్నాయి తల్లి, అందుకని అమ్మని భగవత్యే నమః అంటూ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పద్మనాభ సహోదరియే నమః. పద్మనాభుడు అంటే పద్మము నాభియందు కలవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. పద్మము నాభియందు కలవాడు శ్రీ మహావిష్ణువు. పద్మనాభ సహోదరియే నమః. ఆయనకి సోదరి అంట, ఆయనకు సోదరి కనుక అమ్మవారిని పద్మనాభ సహోదరి అంటూ ఉన్నారు. పద్మనాభ సహోదరి ఎందుకట్లా అంటున్నారంటే శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు దేవికి పుట్టిన తర్వాత యశోదాదేవి దగ్గరికి పంపించబడతాడు. మరి యశోదాదేవి దగ్గర అప్పటికి యోగమాయగా తల్లి ఆవిర్భవించింది. అందుకని సోదరుడు అవుతాడు శ్రీకృష్ణురాముకి. అందుకని శ్రీకృష్ణుడు మహావిష్ణువు కదా, మరి అందుకని పద్మనాభ సహోదరి నమః అటువంటి పేరు సార్థకమైంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళ్యే. ఉన్మేషం అంటే కళ్ళు తెరవటం, నిమిషం అంటే కళ్ళు మూయటం. అమ్మవారు కళ్ళు తెరిస్తే సకల లోకాలు పుడతాయి, అమ్మవారు కళ్ళు మూస్తే సకల లోకాలు నశించిపోతాయి. దేవతలని అనిమిషులు అంటారు. అనిమిషులు అంటే అర్థం ఏంటంటే రెప్పపాటు లేని వారు అని అర్థం. మరి దేవతలకు కూడా మాత మన అమ్మ, అందుకని అమ్మకు కూడా కళ్ళు మూయటం కళ్ళు తెరవడం అనేవి ఉంటాయా అంటే అది అమ్మకి అనుమానం వస్తట్లా. కానీ నిజానికైతే అమ్మకి అయ్యేమీ లేవు. లోక సృష్టి లీలా మాత్రంగా కళ్ళు తెరిచి ప్రళయం కోసం కళ్ళు మూస్తూ ఉంటది. ఇదంతా కూడా జరిగేది అరుదుగానే, అంతే కదా. సృష్టి ఎప్పుడు జరుగుతుంది, ప్రళయం ఎప్పుడు జరుగుతుంది, చాలా అరుదు. ఇది కంటిన్యూ జరిగిపోతూనే ఉంటుంది సృష్టిలో. అందుకే ఇదంతా కూడా మహాసంకల్పిత కల్పాలు. అసలు ఎవరు ఎందుకు పుట్టారో దాని తగిన కర్మలను ఆచరించటం, కర్మలను నిర్వికారంగా ఏ కోరిక లేకుండా చేయటం ఉన్మేషం. కర్మలు పూర్తయ్యాక వచ్చిన పనికి తగిన ఆయువు నశించాక తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోవడం నిమిషం. ఇది వీటిట్లా పుట్టుక చావు ఇవన్నీ చేసేది తల్లి కాబట్టి ఆమెకు నమస్కారం అంటూ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సృష్టి లయాలు కొనసాగించేటువంటి తల్లి. అందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యే నమః అంటూ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంత్రాన్ని పఠించేటువంటి వాళ్ళు హార్ట్ స్ట్రోక్తో బాధపడేటువంటి వాళ్ళకి ఈ మంత్రం పఠిస్తూ ఉంటే వాళ్ళకి చాలా నివారణ, అంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకొని తగ్గుద్దంట. హృద్రోగం అంటే గుండె జబ్బులు తగ్గుతాయి అంట. అంత శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యే నమః. సహస్ర శీర్ష వదనాయై. వేదం ఆ పరమాత్మని సహస్ర శీర్ష పురుష అంటూ స్తుతించింది. విరాట్ పురుషుడు సహస్ర శీర్షాలతో ఉంటాడు, పరబ్రహ్మ స్వరూపం అనమాట. మరి అమ్మవారి విరాట్ స్వరూపంలో ఉంటుంది, అందువల్ల అమ్మే పురుషుడు, పురుషుడే అమ్మ. అది అందుకని ఇక్కడ అమ్మని సహస్రం. అందరూ సహస్రం అంటే 1000 అనుకుంటారు, కానీ అనేకం అని అర్థం చేసుకోవాలి. అమ్మవారికి లెక్కలేనన్ని శిరస్సులు ముఖాలు ఉంటాయి. అవి లెక్క పెట్టడం అనంతరి వల్ల కూడా కాదు. పరమేశ్వరి లేని చోటు ఎక్కడా ఉండదు. ప్రతి ప్రాణిలోనూ అమ్మవారే ఉంటుంది. అందరి శిరస్సులు అందరి ముఖాలు అమ్మవే. అందువల్ల అమ్మ సహస్ర శీర్షవదన అంటే అర్థమైంది. టోటల్ గా అర్థమైందంటే సకల జీవరాశుల స్వరూపము అమ్మ అని అర్థం చేసుకోవాలి. సహస్రాక్షి, అదిగో వేల కన్నులు కలది తల్లి. లెక్కలేనన్ని కళ్ళు, వేల కళ్ళు అంటే 1000 అని కాదు, అనంతమైనటువంటి కళ్ళు కలది అని అర్థం. కళ్ళు ఇంద్రియాల్లో ఇంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లోకి కళ్ళు ముఖ్యమైనటువంటివి అని. ఆ జగత్తును చూడాలంటే కళ్ళు ఉండాలి, ఏదైనా గుర్తించాలంటే కళ్ళు ఉండాలి, ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా కళ్ళు ఉండాలి. కాబట్టి కన్ను అంటే జ్ఞానం. అనేక వేల కన్నులు కలది అంటే సర్వ విజ్ఞాన స్వరూపిణి అని అమ్మని ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అమ్మ సహస్రాక్షి, ఒక రకంగా చెప్పాలి. సహస్రపాదే నమః. అమ్మవారికి సహస్రపాదే అంటే అనంతమైనటువంటి పాదాలు ఉన్నాయి. సహస్ర అంటే 1000 కాదు, అనంతం అని అర్థం. అది చరములు అంటే కదిలేయి. కదిలే వాటిల్లో కొన్ని 2 కాళ్ళు ఉంటాయి, కొన్ని 4 కాళ్ళు ఉంటాయి, అంతే కదా. మరి కాళ్ళన్నీ అమ్మవారివే కాబట్టి అమ్మ శక్తి లేదే ఈ జీవులకి పాద సంచారం లేదు. కనుక అమ్మవారు సహస్రపాద. అమ్మవారు భువనేశ్వరి. ఈ చరాచర జగత్తంతా అవయవాలన్నీ ఆ తల్లికి
సృష్టికి అభేదం. జగత్తుకి ఈ భువనంలో ఉన్నటువంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులకి వాళ్ళ అవయవాలకి వాళ్ళకి అమ్మకి అభేదం. అభేదం అంటే భేదం లేదు. కాబట్టి అమ్మని ఇక్కడ సహస్రపాద జగత్పాద అంటూ దేవి భాగవతం చెప్తూ ఉంది. ఇంకా మనం ఏం చెప్పుకోవాలి అంటే అమ్మ పాదం పట్టుకున్నటువంటి వాళ్ళకి ముక్తి సులభము. ముక్తికి ఆధారము శక్తి సహస్రపాద అని ఈ మంత్రం యొక్క మూలార్థం. కాబట్టి శాశ్వత కైవల్య స్వరూపిణి అమ్మ అని మనం ఈ మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ బ్రహ్మ కీట జనన్యే నమః అంటే అమ్మవారు సర్వలోక జనని, సమస్త ప్రాణులకు తల్లి. ఆ సమంతాత్ అంటే ఆ అనేది సంస్కృతంలో మొదలు. ఆ అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే మొదలు టు ఎండ్. అంటే ఫ్రమ్ టు అంటాం చూడండి, ఇది మొదలు ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటాం కదా, అట్లా వాడతారు సంస్కృతంలో ఆ అనే పదాన్ని. ఆ బ్రహ్మ కీట జనన్యం అంటే ఆ పక్కన పెట్టండి, అంటే బ్రహ్మదేవుడి నుంచి కీటకం దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా అని. అంటే ఇప్పుడు బ్రహ్మ మొదలుకొని చిన్న పురుగు వరకు అందరికి తల్లి ఎవరు అంటే అమ్మవారు అని అర్థం, ఈ మంత్రం యొక్క అర్థం. ఆ బ్రహ్మ కీట జనన్యే నమః. బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టించే ఆయన బ్రహ్మదేవుడు. కీటకం అంటే చిన్ని పురుగు. అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎన్ని ఉంటాయి? 84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి, రకాలు ఉన్నాయి. కానీ పుట్టుక ఎన్నో. వీటన్నిటికీ తల్లి ఎవరు అంటే ఇదిగో చెప్తున్నారు అమ్మంట. అది కాబట్టి కదలిక ఉన్నటువంటి ప్రతి కదలిక లేనిది కూడా అడిగితే ప్రతి వస్తువులను ఆ మంగళ స్వరూపం అమ్మ యొక్క మంగళ స్వరూపం ఉంది. ఆ యొక్క తల్లి వీళ్ళందరికీ జనని అంటే జీవులందరికీ తల్లి అమ్మ. ఇక సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సాలెపురుగు చూడండి, సృష్టి చేస్తుంది. తన గూడు తనే సృష్టిస్తుంది. దాంట్లో పడి ఎవరైనా చీకలు కానీ చీమలు కానీ పడిపోయినాయి అనుకోండి, వాటిని ఆహారంగా స్వీకరిస్తుంది. అవసరం లేకపోతే గూడు మొత్తాన్ని మన తనలోకే తీసేసుకుంటుంది సాలెపురుగు. అట్లా వింత వింత జంతువులు, కీటకాలని, జంతువుల్ని, పశువుల్ని, జీవులని సృష్టి చేస్తుంది తల్లి. అందుకని ఆ బ్రహ్మ కీట జనన్యే నమః అంటే బ్రహ్మ మొదలు కీటకం వరకు అందరికీ తల్లి, అందరినీ సృష్టించింది ఆ తల్లి అందరికీ. ఆమె యొక్క అమోఘ శక్తి ఎవరు ఊహించడానికి అలవిగా ఉంది.